విషాదకర బ్రేకింగ్ చూస్తున్నాం. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి చెందారు. 80% కాలిన గాయాలతో హైదరాబాద్ తరలిస్తుంటే మార్గ మధ్యంలో మృతి చెందారు. కంచన్బాగ్ డిఆర్డీఓ ఆసుపత్రిలో శంకర్ గౌడ్ మృతదేహం తరలించారు. చాలా విషాదకర వార్త. వరంగల్ జిల్లా నరసంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య ప్రయత్నం చేసిన విషయం మనకి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఇది సంచలనం కూడా రేపింది. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఈరోజు 2 రోజులు కూడా చేరుకుంది. నరసంపేట బస్టాండ్ వద్ద నిరసన తెలుపుతూ శంకర్ గౌడ్ ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. తర్వాత హాస్పిటల్ తరలించారు. అయితే 60-80% కాలిన గాయాలున్నాయని, హైదరాబాద్కి తరలిస్తున్నామని ఆల్రెడీ అక్కడ డాక్టర్స్ చెప్పారు. కానీ ఇంతలోనే హైదరాబాద్ తరలిస్తుంటే మార్గ మధ్యలోనే మృతి చెందినట్టుగా ఇప్పుడు మనకి బ్రేకింగ్ అందుతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి అని జరుగుతున్న కాలయాపన, ప్రభుత్వం 32 డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోవడంతో మొత్తానికి మనస్తాపం చెంది నిర్ణయం తీసుకున్నారు. ఆల్రెడీ కేబినెట్ భేటీ కూడా జరిగింది. ఎవరు తొందరపాటు చర్యలు వద్దు అని మంత్రులందరూ కూడా చెప్పడం మనం చూస్తాం. కానీ అంతకంటే ముందు ఆల్రెడీ శంకర్ గౌడ్ ఆత్మహత్య, మరో వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకుంటుంటే అతన్ని వెంటనే ఇమీడియట్గా అక్కడ స్థానికులు రక్షించారు, తోటి డ్రైవర్లు, కండక్టర్లు. బట్ ఇక్కడ శంకర్ గౌడ్ ఆల్రెడీ 60-80% కాలిన గాయాలు కావడంతో ఇమీడియట్గా హాస్పిటల్ తరలించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు. కుమార్, నిజంగా చాలా విషాదకరం. ఒకవైపు తమ డిమాండ్లు నెరవేర్చాలని ఇలా ఆందోళన చేస్తూ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చాలా తొందరపాటుగా శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకోవటం, తనకు మెరుగైన చికిత్స కోసం తరలిస్తుంటే ఇలా మార్గవిజన మృతి చెందటం ఏం చెప్తున్నారు? ప్రస్తుతం ఎక్కడ డెడ్ బాడీ ఉంది? థ్యాంక్ యూ సతీష్. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2వ రోజు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. అయితే నిన్న నుంచి ఉదయం నుంచి కూడా ఏదైతే ఆర్టీసీకి సంబంధించి బస్సులన్నీ కూడా డిపోకు పరిమితమైనవి. అయితే ఇటు కార్మిక సంఘ జేఏసీలు కూడా ఇటు ప్రభుత్వానికి 41 రోజులు ముందటే ఈ ఆర్టీసీకి సంబంధించి ఏదైతే డిమాండ్స్ సంబంధించి ఒక నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఆ నోటీసుకి ముఖ్యంగా 32 డిమాండ్లు ఆర్టీసీకి సంబంధించిన జేఏసీ నేతలు అయితే కోరారు. అందులో ప్రధానంగా ఏదైతే ఆర్టీసీకి సంబంధించి ప్రభుత్వంలో విలీనం కావచ్చు, లేదంటే పే స్కేల్ వెంటనే రిలీజ్ చేయడం, అలాగే మరొకటి దీనికి సంబంధించి ఏదైతే ఆర్టీసీకి సంబంధించి కూడా ఉద్యోగుల్ని బదిలీకి సంబంధించి కూడా చాలా కీలక అంశాలన్నీ కూడా దాంట్లో పెట్టడం జరిగింది. అయితే ఈ 2వ రోజు ముఖ్యంగా తెలంగాణ ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలోని ముఖ్యంగా నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ బస్టాండ్ వద్ద తనపై పెట్రోల్ పోసుకొని నిప్పండించుకున్నాడు. అయితే అక్కడ ఉన్న సాక్షులు వెంటనే మంటలు ఆర్పి తీవ్ర గాయాలైన ఆయన్ని వరంగల్ ఆసుపత్రికి అయితే ఎంజీఎంకి అయితే తరలించారు. ప్రస్తుతం ఏదైతే అతను పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలోని అతను నేరుగా హైదరాబాద్ లోని ఏదైతే డిఆర్డీ అపోలో ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అయితే ఇటు మార్గం మధ్యంలోనే అతను ప్రాణాలు విడిచినప్పటికీ కూడా ఏదైతే ఆసుపత్రి సిబ్బంది అంటే అంబులెన్స్ లో తీసుకొచ్చిన సిబ్బంది కూడా ఆయన సిపిఆర్ చేస్తూ కూడా ఇటు కంచన్బాగ్ లో ఉన్న డిఆర్డీ అపోలో ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఇటు డాక్టర్స్ కానీ దానిపై అధికారికంగా ఇంకా ప్రకటన చేయలేదు. అయితే ఈ మార్గం మధ్యలో అంటే ఔటర్ రింగ్ రోడ్ పైన అతను చనిపోయినట్లయితే ప్రస్తుతం మనకైతే తాజాగా సమాచారం అయితే అందుతుంది. అయితే నర్సంపేట బస్ స్టాండ్ వద్ద ఏదైతే తనపై పెట్రోల్ పోసుకొని శంకర్ గౌడ్ అయితే నిప్పంటించుకున్నారో అయితే వెంటనే అక్కడ ఉన్న స్థానికులు కూడా ఆయన్ని మంటలు ఆర్పి స్థానిక ఎంజీఎంబీ హాస్పిటల్ అయితే తరలించడం జరిగింది. అయితే అక్కడ చికిత్స పొందుతున్న సమయంలో కూడా 80% వరకు కూడా ఆయనకి గాయాలైనట్లు ఏదైతే అధికారులు అయితే గుర్తించారో అయితే అప్పటికి కొద్ది ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అయితే వెంటిలేటర్ పై అతన్ని నేరుగా ఏదైతే హైదరాబాద్ తరలించాలంటూ కూడా అధికారులు అయితే సూచించిన నేపథ్యంలోని ఆయన హైదరాబాద్ తీసుకొస్తున్న సమయంలో ప్రస్తుతం ఆయన మృతి చెందినట్లయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ ఆర్టీసీ సమ్మెకు సంబంధించి సమస్యలు అంటే ఇటు ప్రభుత్వంలో విలీనం కావచ్చు, లేదంటే పే స్కేల్ కావచ్చు, లేదంటే యూనియన్ పునరుద్ధరణ కావచ్చు, ఇలాంటి అంశాలు
చాలా కీలకమైన అంశాలు ప్రజలపై ఏదైతే ప్రభుత్వంపై పెట్టడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితం కేబినెట్ మీటింగ్ జరిగిన సమయంలో కూడా ఇటు దీనిపై పూర్తిగా చర్చ అయితే సాగింది. అయితే రేపొద్దున్న ఏదైతే ఆర్టీసీ దేశ నేతలతో కూడా ఇటు ప్రభుత్వం ముఖ్యంగా చర్చలు జరిపే అవకాశం ఉంది. అయితే ఈ లోపు ఇటు ఏదైతే నర్సంపేట బస్ స్టాండ్ ముఖ్యంగా నర్సంపేటలోని శంకర్ గౌడ అనే వ్యక్తి డ్రైవర్ నిప్పండించుకోవడంతో కూడా ప్రస్తుతం ఈ సంఘటన చోటు అంటే చేసుకుందని కుమార్ ప్రెసిడెంట్ అంటే అట్ ద సేమ్ టైం మంత్రుల కమిటీ ఆల్రెడీ వేస్తాం, రేపు నుంచి ఆర్టీసీ కార్మిక సంఘాలు చర్చిస్తారు అని కూడా ఇందాక పొంగులేటి మనం చెప్పడం చూసాం. ఇప్పుడు ఈ మృతితోటి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అందులో మళ్ళీ కొంచెం ఆగ్రహావేశాలు ఉంటాయి. మరి ఏం జరిగే అవకాశం ఉంది? ఎలా వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా ఏమైనా డిమాండ్ నెరవేర్చే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది అనుకోవచ్చా సమ్మె విరమించేలా? సతీష్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు క్యాబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత క్యాబినెట్ మీటింగ్ లో కూడా ఇటు ఆర్టీసీకి సంబంధించిన చర్చ కూడా జరిగింది. అయితే ఆ చర్చలో కూడా రేపొద్దున్న ఇటు బట్టి విక్రమార్క అంటే తెలంగాణ డిప్యూటీ సీఎం అయిన బట్టి విక్రమార్క సంబంధించి ఏదైతే ఈ చర్చలు కొనసాగే అవకాశం అయితే ఉందో, అయితే రేపొద్దున్న ఆర్టీసీ జేఏసీ నేతలు బట్టి విక్రమార్కతో భేటీ అయ్యి ఈ చర్చలు జరిగే అవకాశం అవుతుంది. అయితే ఈ లోపు ఇటు నర్సంపేటకు చెందిన శంకర్ గౌడ్ ఏదైతే నిప్పంటించుకోవడం, అలాగే అక్కడ 80% వరకు కూడా ఒంటి నిండా గాయాలతో హైదరాబాద్ అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఈ లోపు అతను మరణించాడు. కాబట్టి దీనికి సంబంధించి ఇటు ఆర్టీసీ జేఏసీ నేతలు ఒక్కొక్కరుగా కూడా ఇప్పుడు ఏదైతే డిఆర్డీఏ అపోలో ఆసుపత్రికి అయితే చేరుకుంటున్నారు. అయితే అపోలో ఆసుపత్రి దగ్గర ప్రస్తుతం పోలీసులు కూడా భారీ బందోబస్తు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ సమ్మెకు ముఖ్యంగా అంటే గత ప్రభుత్వంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలని పెద్ద ఎత్తున పోరాటాలు అయితే చేస్తున్నారు. అయితే ఈ సమ్మెలో ఇప్పుడు ఏదైతే ఈ శంకర్ గౌడ్ మృతి చెందడంతో కూడా ఇటు ఆర్టీసీ జేఏసీ నేతలు కూడా చాలా కోపద్యుక్తులై ఉండొచ్చే అవకాశం అవుతుంది. అయితే ప్రస్తుతం పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అయితే దీనిపై ప్రభుత్వం ఏ విధంగా రేపొద్దున నిర్ణయం తీసుకుంటుందనేది అయితే మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే ఇటు పొన్నం ప్రభాకర్ అంటే రవాణా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ కూడా ఇటు చర్చలు జరిపి ఇది సానుకూలంగా ఏదైతే ఈ సమ్మెని విరమించేలా చేయాలని ఆయన ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కూడా కేబినెట్ మీటింగ్ పెట్టుకుని దానిపై ఆర్టీసీ సమ్మె ప్రభుత్వం కూడా చర్చించడం, అలాగే రేపొద్దున్న ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కూడా చర్చలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ విషయం ఇటు ఆర్టీసీ జేఏసీ నేతలకి ఏదైతే ఇప్పుడు కోపం తెప్పించే అంశమనే చెప్పొచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా కొంతమంది నేతలే డిఆర్డీఓ అపోలో ఆసుపత్రికి అయితే చేరుకున్నారు. అయితే దానికి ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొండా ఉండేందుకు పోలీసులు కూడా ప్రస్తుతం అక్కడికైతే చేరుకునే పరిస్థితి ఉందని చెప్పొచ్చు సతీష్. రైట్ కుమార్, థ్యాంక్ యూ.